ఇంత టైం అవుతున్నా వసు ఇంకా రాలేదేంటి? ఏమైపోయావమ్మా వసు? కూతురి కోసం కళ్ళార్పకుండా చూసినా కాసేపట్లో నువ్వు చావు భయంతో గిలగిలా కొట్టుకోవడం ఖాయమే. ఎదురు చూపులు కాస్త చివరి చూపులు కాబోతున్నాయి. చూడు, బాగా చూడు. నానమ్మా, అలా చూస్తున్నావేంటి? మళ్ళీ ఏదైనా ప్లాన్ వేసావా? ప్లాన్ వేయకపోయినా పర్లేదు కానీ అది ఇంటికి రాగానే గట్టిగా చెప్పు. జోగేంద్ర తప్ప నీ మెళ్ళో తాళి కట్టేవాడు ఎవ్వడూ లేడు అని. నీ అక్క పెళ్లి గురించి ఎంత తొందరే నీకు? దాని పెళ్లి చేస్తే ఆడపడుచు కట్నం కింద జోగి నాకు 7 వారాల నగలు పెడతానన్నాడు కదా నానమ్మా. అవన్నీ దిగేసుకోవాలంటే నువ్వు కాస్త ఒళ్ళు చేయాలే. వద్దు నానమ్మా, ఐ లైక్ జీరో సైజ్. ఆనంద్ కూడా సన్నగా దివిటిలా ఉంటాడు కదా, సేమ్ పెంచ్. వసు, అమ్మా వసు, నీకేం కాలేదు కదా? ఏమైపోయావమ్మా? రాత్రి నుంచి నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? వంశీబాబు వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ వాళ్ళు నేనేమన్నా అంటారని చాలా భయపడ్డానమ్మా. కనీసం ఫోన్ అయినా చేయకుండా రాత్రంతా రాకపోయేసరికి ఎంత భయం వేసిందో తెలుసా? నీకేం కాలేదు కదమ్మా? అమ్మా అమ్మా ఊరుకో, నాకేం కాలేదు, బానే ఉన్నాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో. ఫోన్ చేయలేకపోయాను, రాత్రి రాలేకపోయాను. ఏడోకమ్మా, ఏం కాలేదు, నేను బానే ఉన్నానని చెప్తున్నాను కదా. రా. రాత్రి రాలేదని ఎంత తాపిగా చెప్తున్నావే, సిగ్గంటూ ఉందా? ఉంటే నిన్ననే వచ్చేదానివి. అయినా నీలాంటి దానికి తిరుగుళ్ళు ఒక లెక్క కాదు కదా. నానమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నావు? పార్టీలో పోలీసులకు పట్టుబడి పోలీస్ స్టేషన్ లో మగ్గి వచ్చినా ఏమీ జరగనట్టు, బట్టలు ఇస్త్రీ పోనట్టు నువ్వు యాక్టింగ్ చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంది వసు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు కలెక్యా. ఇంటికొచ్చిన పిల్లను ఎందుకు ఏడిపిస్తారు? ఎక్కడేడుస్తుంది? కావాలని నన్ను ఏడిపిస్తుంది. నేను అబద్ధాలాడి ఉద్యోగం సంపాదించానని కుళ్ళుకొని నాతో గొడవ పెట్టుకోలేదా అమ్మా? నాలా మాట్లాడి నువ్వు మోసం చేయలేదా? మేనేజ్ చేశాను, మోసం కాదు. అలాంటి బుద్ధులు ఉండకూడదు అంటున్నాను. శ్రీరంగ నీతులు చెప్పకు. అలాంటి పార్టీలకి వెళ్లడమే తప్పు. కాకర్ల ఫ్యామిలీ వచ్చి ఇడిపించినంత మాత్రాన పడ్డ మచ్చ పోతుందా? నానమ్మ, అసలు నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు. నన్ను పోలీసులు అరెస్ట్ చేయలేదు. వంశీ గారి వెంట సెక్రటరీగా ఆ పార్టీకి వెళ్ళాను. వెళ్ళక తప్పదు, అది నా డ్యూటీ. అక్కడ ఒక రూమ్ లో లాక్ అయిపోవడం వల్ల పోలీసులు రైడ్ చేసినా మమ్మల్ని చూడలేకపోయారు. అవ్వా, ఒకే రూమ్ లో రాత్రంతా ఉన్నారా? అయ్యయ్యో, చూడనానమ్మా. ఏంటే గుడ్ల గొప్పలా చూస్తున్నావు? నీ కూతురు నిర్వాకం చూసావు కదా. ఇలా చేస్తే దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడే? వీధిలో తెలిస్తే బ్యాంకు వాళ్ళకన్నా ముందే ఇరుగు పొరుగు వాళ్లే మనల్ని ఇల్లు ఖాళీ చేయిస్తారు. నేనే తప్పు చేయలేదు, నేనే తప్పు చేయలేదు, నేనే తప్పు చేయలేదు, నేనే తప్పు చేయను. అనవసరంగా మాటలు జారకండి. ఏంటి అరుస్తున్నావు? చంపేస్తానేమనుకున్నావో? అత్తయ్య, రాత్రంతా తిరిగొచ్చింది చాలక మళ్ళీ మా మీదే తిరగబడి మాట్లాడుతున్నావా? ఏమే నువ్వేంటే పెద్ద పతివ్రతలా ఫీల్ అయిపోతున్నావు? నా కొడుకు నీకు రెండో మొగుడన్న సంగతి మర్చిపోయావా? కొడుకు నీకు రెండో మొగుడన్న సంగతి మర్చిపోయావా? కొడుకు నీకు రెండో మొగుడన్న సంగతి మర్చిపోయావా?
అమ్మా 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 రామ్మా. అమ్మ నన్నకంతంత మాటలు అంటున్నారు. నువ్వు ఇలా బజార్ మీద పడి ఇంటి పరువు తీస్తుంటే నీ మూలంగా చూడు అమ్మ కూడా మాటలు పడుతుంది. నోర్మోయ్ అలేఖ్య, నువ్వే నోర్మోయ్. ఏయ్! నా మనవరాలి జోలికొస్తే అంటాను, తంతాను, చంపేస్తాను కూడా. రాము నానమ్మ, రాము. మీ జోలికి టిఫిన్ పెడతాను. నాకిప్పుడే వద్దమ్మా. ముందు నువ్వు రెస్ట్ తీసుకో. చూడు ఎలా అయిపోయావు. ఈ కష్టాలు బాధలు భరించే శక్తి నాకు ఆ దేవుడు ఎక్కువే ఇచ్చినట్టున్నాడు. అంత త్వరగా పోనులేమ్మా. అమ్మా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. నాకేం కాదులేమ్మా, వెళ్ళు. ఇప్పుడు బానే ఉంది, వెళ్ళు. నాన్న, నువ్వు ఇంట్లో ఉంటే అమ్మ ఇన్ని మాటలు పడేది కాదేమో నాన్న. ఎప్పుడు వస్తావో ఏంటో. నువ్వు వచ్చేలోపు నానమ్మ మమ్మల్ని ఉంచుతుందో చంపేస్తుందో. ఈ దెబ్బతో వసుంధర పెళ్ళైపోవాలి, జోగిగాడు ₹1,00,00,000 ఇవ్వాలి. దగ్గవే దగ్గు. ఎంత సీరియస్ అయితే అంత మంచిది. నిన్ను నీ కూతుర్ని కాపాడేవాడెవ్వడూ లేడే. కావాలని గొడవ చేసి నిన్ను పడిపోయేలా చేశాను. కృష్ణార్పణం. ఎక్కడున్నావు ఫ్రెండ్? నువ్వు ఇచ్చిన గుర్తు నా నుండి దూరం అయినా
ఆ జ్ఞాపకం నా గుండెల్లో శాశ్వతంగా ఉండిపోయింది. నీ ఆలోచనలు నన్ను మనిషిని చేస్తున్నాయి. ఈ విసుగు తెప్పించే మనుషులకు దూరంగా వెళ్ళాలంటే నువ్వు నాకు కనపడాలి. బావా, షల్ వి గో ఫర్ ఎ రైడ్? నువ్వు అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకు. అలా నెట్టేసేవేంటి బావా? రైడ్ అనగానే కేకేసేవాడు కదా. బయటికి వెళ్ళాక నా ఫ్రెండ్ కాక్టైల్ పార్టీకి తీసుకెళ్లి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. వసుంధరాని ఎలా పంపించాలని ఆలోచిస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు. నువ్వు అదే ఆలోచిస్తున్నావా? ఏం చేస్తే దాన్ని గెంటే వచ్చా నాకు చెప్పు బావా, నేను హెల్ప్ చేస్తాను కదా. చిన్నప్పుడు హాస్పిటల్లో కలిసిన ఫ్రెండ్ని కలిస్తే వసుంధర తన జాబ్కి రిజైన్ చేస్తుంది. అది కండిషన్. నువ్వెవరినో కలిస్తే అదెలా వెళ్ళిపోతుంది? నేను కలవాల్సిన ఫ్రెండ్ ఫోటో గాని ఫోన్ నంబర్ కానీ ఏమీ లేవు. మరి పేరైనా తెలుసా? తెలీదు. మరి దాన్ని దాన్ని దీన్ని అన్నావంటే బోడిగుండు కొట్టిస్తా. సారీ బావా, అమ్మాయో అబ్బాయో తెలుసుకుందామని అలా అన్నాను. ఓ అజ్ఞాత వ్యక్తి నీ ఫ్రెండ్ కదూ? ఓకే ఓకే. మరి ఏ డీటెయిల్స్ తెలియనప్పుడు ఆ అమ్మాయిని ఎలా కలుస్తావు? అదే ఆలోచిస్తున్నాను. హాస్పిటల్లో కలిసిందన్నా అడ్రస్ చెప్తే వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. అది చేయాల్సింది నువ్వు కాదు, ఆ వసుంధరానే. సో తన్నే నాతో తీసుకెళ్తాను. నా చిన్నప్పటి ఫ్రెండ్ని కనుక్కుంటే షాక్ అయ్యి అదే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. హలో సార్. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను సార్. ఏ ఆధారం లేనప్పుడు ఆ అమ్మాయిని కనుక్కోవడం నీ తాత తరం కూడా కాదన్నావు కదా. తాత గురించి ప్రస్తావన తీసుకురాకండి సార్. నీ పొగరు తాలూకు ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉంటాయి కదా. రెడీగా ఉండు, వస్తున్నాను. సార్ మీరు నీ ఓటమి కోసం నీకు నేను లిఫ్ట్ ఇస్తే తప్పులేదు. ముస్తాబా అవ్వకుండా, అలా మూడీగా ఉండకుండా రెడీగా ఉండు చాలు. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవచ్చా సార్? హాస్పిటల్కి. హెల్త్ బాగాలేదా సార్? నీ పంచులు వింటూ కూర్చోవడానికి నేను ఫోన్ చేయలేదు. నేను వస్తున్నాను, నువ్వు రెడీగా ఉండు. లేడికే కాదు, వేడికి కూడా పరుగులెక్కువే. కట్టుకున్న దాన్ని 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు. వస్తానందా బావా? రాకపోతే చస్తుంది. నీ ఫ్రెండ్ ని కలిస్తే ఆమె రుణం తీర్చుకుంటావు, ఆ దెబ్బతో వసుంధరని వదిలించుకుంటావు. వెరీ గుడ్ బావా, ఆల్ ది బెస్ట్. చేతులు ఊపడం కాదు, దాన్ని ఓడించాక మందు గ్లాస్ ఊపుదాం. నీ గెలుపుని కళ్ళారా చూడాలి బావా. హాస్పిటల్ రికార్డ్స్ అని తన చేత వెతికిస్తాను. సెక్రటరీగా తను చేసే చివరి పని బాస్ గెలుపుతో రాజీనామా చేయడం. దాట్స్ ఇట్. నాన్నమ్మ అక్కడి నుంచి ఏం చూస్తుంది? నానమ్మా, ఏంటి అలా తొంగి తొంగి చూస్తున్నావు? మీ తాత అక్కడ మూట దాచిపెట్టాడులే, అదే చూస్తాను. పోతలకే నువ్వు కసురుకుంటున్నావు నానమ్మా. అయ్యో అలా ఫీల్ అవ్వకమ్మా. పక్కగా వమ్మన్నారు గాని చక్కగా ఆనంద్ బాబుకు ఫోన్ చేసి కబుర్లు ఆడుకోవచ్చు కదా. అన్నీ చెప్పాలంటే ఎలాగే ఇంకెప్పుడు కసురుకూడదు. అలాగే కాని ఇంకెప్పుడు కసురుకోరు గాని నా బంగారు తెలియదు కదా. పో 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 పోయి ఫోన్ చేసుకోపో. పిచ్చి మోహన్ ఇదోడు తయారైంది నాకు. అమ్మా
నేను అర్జెంటుగా వెళ్ళాలి. మళ్ళీ పని పడింది. త్వరగా వచ్చేస్తాను, సరేనా? అమ్మా, ఎక్కడున్నావు? మాట్లాడవేంటి? అమ్మా, 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 ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, ఏమైంది? అమ్మా, 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 అలెక్య, ఏమైందమ్మా? అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, అక్క, అమ్మకి ఏమైంది? తెలీదు, శ్వాస తీసుకోలేకపోతుందక్క. అలెక్య ఇన్హేలర్ ఎక్కడుందో చూడు. ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, తులసి, అమ్మా, ఏమైంది? అక్క, అమ్మా, 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 చూడు, అమ్మా, గట్టిగా గట్టిగా పీల్చు, పీల్చమ్మా. అమ్మా, తగ్గిపోతుంది. అమ్మా, 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 అయ్యో అయ్యో, ఏమైంది? గట్టిగా ఏమైంది? అమ్మా, పీల్చమ్మా. పాపం, కన్న కూతురే తన చేజేతులా తల్లి ప్రాణాలు తీసేస్తోంది. కాంతమ్మ మజాక. తులసి, తులసి, ఏమైంది? ఏమో నాన్నమ్మా, ఊపిరి ఆడట్లేదేమో, నాకు భయంగా ఉంది. అమ్మా, అలాగే వాటర్ తీసుకురా. వెళ్ళమ్మా, తీసుకురా. ఏమే, హాస్పిటల్కి తీసుకెళ్దామే దాన్ని. అమ్మా, ఇది కాక. అమ్మా, పట్టమ్మా, వాటర్ తాగు. అయ్యో, అమ్మా, 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 అయ్యో, ఏం చేయాలో నాకు పాలు పోవడం లేదే. హాస్పిటల్ తీసుకెళ్దామే దాన్ని. అయ్యో, నీళ్ళు తాగమ్మా. అమ్మా, అమ్మా, తులసి, పట్టమ్మా. అమ్మా, 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 అయ్యో, అయ్యో, అమ్మా, 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 ఏమే, కొంచెం నీళ్లు తాగించవేదా? అంబులెన్స్. అమ్మా, 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 కళ్ళు తెరువమ్మా. అమ్మా, అమ్మా, రే జోగి, అగ్రిమెంట్ పత్రాలు 2000 రూపాయల నోట్ల కట్టలు తీసుకుని అర్జెంటుగా హాస్పిటల్కి వచ్చి. తులసి ఎక్కువసేపు బతికేలా లేదురా, తొందరగా వచ్చి. నానమ్మా, వస్తున్నానే. త్వరగా రా నానమ్మా. ఆ రోజు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఎవరో డీటెయిల్స్ తీసుకోగలిగితే నా ఫ్రెండ్ ఎవరన్నా తెలిసిపోతుంది. అది తెలిసిపోతే వసుంధర నా లైఫ్లో నుంచే వెళ్ళిపోతుంది. వావ్, జరగబోయే తలుచుకుంటుంటేనే చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇప్పుడు ఆ వసుంధరను వెంట పెట్టుకెళ్ళి తనతో డ్యూటీ చేయిస్తూ ఆ హాస్పిటల్లోనే రిజైన్ చేసేలా చేయాలి. చేస్తాను. మిస్ వసుంధర కేర్ కేర్ అంటూ ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్తుంది. అంతే కదా. ఈ కాకర్ల వీర వెంకట వంశీకృష్ణ గెలుపు, అవతల వాళ్ళకి ఏడ్పు. హలో డాక్టర్,
మిస్టర్ వంశీ, గుడ్ న్యూస్. మీరు జాయిన్ చేసిన పేషెంట్కి స్పృహ వచ్చింది. రియల్లీ దిస్ ఇస్ గుడ్ న్యూస్. థ్యాంక్ యూ డాక్టర్. ఇక ఏ ప్రాబ్లం లేదు కదా? నథింగ్ టు వర్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఏ క్షణమైనా పూర్తి స్పృహలోకి రావచ్చు. గుడ్ డాక్టర్. వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరో ఏంటో తెలిసిందా? లేదు, అందుకే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఒక్కసారి హాస్పిటల్కి రాగలరా? యా షూర్ డాక్టర్, ఇప్పుడే వస్తాను. ఓకే. థ్యాంక్ గాడ్, మొత్తానికి ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. వసుంధర నుంచి నాకు విముక్తి కలుగుతుంది అనడానికి ఇది శుభసూచకం అనుకుంటాను. వసుంధర, వెయిట్, డాక్టర్ని కలిసి వచ్చి నీ సంగతి చెప్తాను.